ఏమిటి పని? ఇంత అవమానం జరిగిన తర్వాత నేను ఒక క్షణం కూడా ఉండను. మీరుండండి బాబు, నేను ఇతని మందలిస్తానుగా. భీముడు ఏమిటి అల్లరి? అల్లా నాదా ఆయందా? పెళ్లి కావాల్సిన పిల్లతో ఆటలో పాటలు ఏంటి అత్త? ఇదేమన్నా సంసారంలో ఇల్లు అనుకున్నాడా, సానికొంప అనుకున్నాడా? పెళ్లి చేసుకోబోతున్న వాడి గారికి ఆ పిల్లని దగ్గర తీసుకున్నాను. దాంట్లో తప్పేమిటి? అది అలా గడ్డి పెట్టండి అల్లుడు గారు. పెళ్లి చేసుకున్నాక నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకో, పాడుకో, గంతులేసుకో. ఈ లోపు ఇలాంటి తెక్క వేషాలు వేసావంటే తుక్కు రేగొట్ట. భీముడు పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటా వాగుడు? ఈ ఇంటి అల్లుండి పట్టుకొని అంతంత మాట్లాడుతున్నావా? మాటలే కాదు, చేతల్లో కూడా చూపించగలను. గంగానమ్మ గారు, ఇతను మచ్చుటూగా మాట్లాడుతున్నాడు. నేను ఇంట్లో ఒక క్షణం కూడా అల్లుడు గారు, అల్లుడు గారు ఇక్కడికి ఉండండి. భీముడు, మేము ఒకే తానుగుడ్డలం, ఈ ఇంటి మనుషులం. మా విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మధ్యలో నువ్వెవడమయ్యా? గంగానమ్మత్త, దిక్కు మొక్కు లేనివాడివి కదా అని ఇంట్లో ఉండనిచ్చి ఇంత తిండి పడేస్తుంటే మా మీదే అధికారం చెలాయిస్తావా? ఇదిగో మాటలు జాగ్రత్తగా రానివమ్మో. నేనేం దిక్కులేక నీ పంచం జారలేదు. కండల్లో బలం ఉన్నవాణ్ణి, గుండెల్లో దమ్మున్నవాణ్ణి. ఎక్కడైనా రాజాలా బతకగలను. నీకు అండగా నువ్వు ఉండమని బతిమలాడితే నీ కొంపలో అడుగు పెట్టానే కానీ గతిలేక కాదు, అది గుర్తుంచుకో. నీ అండ నాకేం అక్కర్లేదు. కొండంత అండగా నాకు మా అల్లుడు గారున్నారు. నాకెందుకోనో ఈ మనిషి సరైన వాళ్ళే అనిపించడం లేదు. ఇతను మాట్లాడే అసహ్యమైన ఇంగ్లీషు, ఆ గుర్రాలు కూడా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇతన్ని నమ్ముకున్నా ఉంటే నట్టేట ముడిగిపోతావు. జాగ్రత్త. గంగానమ్మ గారు, టాకింగ్ హై. నేను వెళ్ళిపోతున్నాను. ఈ భీముడు సంగతి నేను చెప్తాను. ఉండండి. భీముడు, నువ్వు మితిమీరి మాట్లాడుతున్నావు. ఇంకొక క్షణం ఇక్కడ ఉండకూడదు. తక్షణం ఈ గడప దాటి వెళ్ళిపో. ఇంత జరిగాక మళ్ళీ వచ్చి నువ్వు కాళ్ళు పట్టుకున్నా సరే చచ్చిన ఇంట్లో అడుగు పెట్టను. అంత అవసరమేం రాదు. దయచేయి. వెళ్తున్నా. వెళ్ళు. అనుభవించు. అల్లుడు గారు, జరిగిందంతా మర్చిపోండి. వెళ్ళండి, విశ్రాంతి తీసుకోండి. థాంక్స్. రెస్ట్ బెస్ట్. చిలకమ్మ, వెళ్ళిపోతున్నావా భీముడు? మండించే ఎండల్లో బతుకుతున్న నాకు చల్లని నీడు దొరికిందని మురిసిపోయాను. నా కలలన్నీ కళ్ళలు చేసి, నా ఆశలన్నీ అడియాసలు చేసి వెళ్ళిపోతున్నావా భీముడు? నీ కలలు కళ్ళ చేయటానికి కాదు చిలకమ్మ, నిజం చేయటానికి. నీ ఆశలు పండించడానికే ఈ నాటకం అంతా. ఒక అడుగు ముందుకు వేశాం, మొదటి అంకం పూర్తయింది. రెండో అడుగు ముందుకు వేశాం, రెండో అధ్యాయం పూర్తయింది. 7 అడుగులు పూర్తి చేయాలంటే 3వ అధ్యాయం మొదలు పెట్టాలి. అందుకే కావాలనే నేను ఇంట్లోంచి బయటకు పెడుతున్నాను. ఒక్క క్షణం నిలబడు భీముడు. ఒక్కసారి కళ్ళారా తనివి తీరా నిన్ను చూసుకొని, నా పట్ల అభిమానం చూపించిన మనిషి రూపాన్ని ప్రేమగా నా కుండల్లో భద్రపరుచుకొని. పిచ్చి చిలకమ్మ, ఎందుకు దిగులు? 1-2 రోజుల్లో మళ్ళీ వచ్చేస్తాగా. పిన్ని నిన్ను రాణిస్తుందా? నీ పిన్నే కాదు, ఆవిడ తల్లో జేజమ్మ కూడా మోకాళ్ళ మీద పాక్కుంటూ వచ్చి మరీ నన్ను ఆహ్వానిస్తుంది. వస్తా చిలకమ్మ.